దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు కృప చూపించిండు. యెషయా గ్రంథం 58:12. విరుగబడిన దానిని బాగు చేయవాడననియు దేశములో నివసించినట్టుగా త్రువలు సిద్ధపరచువాడననియు నీకు పేరు పెట్టబడును. విరిగబడిన దానిని బాగు చేయవాడనియు దేశములో నివసించినట్లుగా త్రువలు సిద్ధపరచు దాని వాడననియు నీకు పేరు పెట్టి ఉన్నాను. ఈరోజు మనకు అనేకమైన ఇబ్బందులు, ఆటంకాలు రావచ్చు. ఈరోజు నువ్వు నష్టపోవచ్చు. నేను కూడా ఈరోజు నన్ను అనేకులు నిందించి, అవమానించి, ఏలన చేసి కృంగదీసినా కానీ తగిన సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా మనని హెచ్చిస్తాడు. ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెడతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అందుకే మీ దుఃఖ దినములు సమాప్తమగునని రాయబడ్డది యెషయా గ్రంథంలో. అదేవిధంగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం నొందుదురు. మనము బాధలు వచ్చిన దుఃఖపడడం అవసరం లేదు, కష్టపడడం అవసరం లేదు, శ్రమలు ఆలోచించడం కూడా అవసరం లేదు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడని క్లియర్గా దేవుని యందు మనం ఆనందిస్తే, యెహోవా యందు మనం ఆనందిస్తే, సంతోషంతో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం బలం పొందుతాం. మనకున్న బాధలన్నీ దూరం అయిపోతాయి. దేవుడి మాటలు దీవించును గాక. చిన్నగా ప్రార్థన చేస్తాం. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు వరుసగా మీరు దీవించండి. వారికి ఇబ్బందులు, రోగాలు, వ్యాధులన్నీ నీ నామంలో తొలగించి నెమ్మది దయచేయమని, సంతోషం దయచేయమని, ప్రతి విధమైన ఆటంకాలన్నిటిని తొలగించమని, యేసయ్య యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసిన ప్రతి బిడ్డని దీవించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.